దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని వారలారా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రోజును మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధానంలో అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని సన్నిధానమే కదా. దేవుని మాటలు వింటుంటే కొంతమంది అంటారు, అయ్యా మరి మేము బండ్ల మీద వెళుచుంటాం, దేవుని మాటలు వింటాం. మరి అప్పుడు ఎలా అంటే, అవును, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిని అనుభవిస్తాం. మోషేతో అంటాడు కదా, ప్రభు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటారు కదా. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని గురించిన కీర్తిస్తున్నప్పుడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించేవారముగా ఉంటాం. మంచి విషయాలు. ఈరోజు కూడా దేవుని మాటని మనం ధ్యానించుదాం. రూతు గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు రూతును దర్శించినారని చెప్పాలి. ఎప్పుడు దర్శించినారంటే, ఆమె దేవుని వైపు తిరిగినప్పుడు. నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఆమె తీసుకుంటున్న మంచి నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఎవరితో? తన అత్తతో, దేవుని కలిగిన వారితో. దేవుని ఎడల ఒక వ్యక్తి ఒక మంచి నిర్ణయానికి వస్తే గనక, ప్రభువారు మాటలను బట్టి దైవజనుడు పౌలు అంటారు కదా, హృదయమందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకొనిన వాడు రక్షించబడును అని. హృదయంలో విశ్వాసం, దేవుడు గొప్పవారై ఉన్నాడు. ఇప్పుడున్న చీకటి అనుభవాలు నా జీవితంలో ఉంటే వీటి నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. ఇప్పుడున్న లేమి, కరువు నన్ను ఏదైతే ఒత్తిడి చేస్తూ ఉందో, దేవుని వైపు నేను తిరిగితే నన్ను విడిపిస్తాడు, నన్ను సేవ్ చేస్తాడు. ఏమంటే ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే, దేవుని యొక్క వైపు మన హృదయాలను తిప్పి మనకు సహాయం చేస్తుంది. ఏమంటే కటిక పేదరాలు కదా రూతు, కటిక పేదరాలు. ఆ బెత్లెహేం ఆ ఊరు వచ్చినప్పుడు పరిగె ఏరుకోవటానికి వెళ్ళిందండి. చాలలో పరిగె పంట కోసిన తర్వాత అక్కడ కొంత ఉంటుంది, కోసి వెళ్ళిపోయిన తర్వాత పరిగె. ఆ పరిగె వేరుకోవటానికి వెళ్ళింది. పరిగె వేరుకోవటానికి వెళ్ళిన ఆమె ఎంత దీనస్థితిలో చూడండి. పరిగె వేరుకోవటానికి ఇంతకుముందు పొలాలలో పరిగె వేరుకోవటానికి వెళ్ళే వాళ్ళని ఇప్పుడైతే రానివ్వట్లేదేమో, కానీ ఇంతకుముందు కూడా కొంత వారి పట్ల అది ఒక రకంగా ఇటు కాదు అటు కాదు వెళ్ళిపో అని అంటూ ఉండేవాడు. తునీకార భావం. ప్రియమైన వాళ్ళరా, ఎంత పేదరాలు, ఎంత కటిక పేదరాలు, అంత తునీకార భావమై ఉన్న ఆ యొక్క స్త్రీ దయనీయమైన పరిస్థితి అంతా కూడా దేవుని వైపు తిప్పబడిన ఆమెకు మార్చబడింది. గొప్ప భాగ్యవంతురాలైందని చెప్పాలి. ఏ పొలంలో అయితే పరిగె వేరుకోవటానికి వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలైందనే సంగతి చెప్పడానికి మీకు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవారు. తీసుకునే నిర్ణయం, దేవుని యొక్క వైపు తిరగాలని తీసుకునే నిర్ణయం దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా చేస్తూ ఉంది. లేమి కొంతమంది పేదరికం, లేమి అనేది పేదరికం అనేది వాటితో నలిగిపోతూ ఉంటారు. దేవుని వైపు తిప్పబడినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడి గొప్ప మాట మీ వినికిలు భద్రపరిచి ఆశీర్వదించను గాక. ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీ గొప్ప కార్యము జరిగించండి. ఈ మాటలు అందరి దగ్గరకైతే మీరు తీసుకువెళ్తున్నారో ఆలోచించడానికి సహాయం చేయండి, మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరువని మనకందరికీ దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.